పరిశుద్ధుడు 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 ఆరాధన 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 సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? దేవుడే దేవుడే దీనికి మూల కారణం. ప్రతి శబ్దము పలుకుటకు దేవుడే ముందు కారణం. సరిగమ పదనిసకు దేవుడే స్థానం. ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సర్వస్వరాలున్నవి తనలో, ఎన్నో శబ్దాలు పలుకును తన ఆత్మలో. ఉన్నవాడు దేవుడు, అనువాడు దేవుడు. శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు. ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము. తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము. పలుకును రాగం ఎందుకు, తప్పదు స్థానం ఎందుకు, సరిగమలు పలుకునెందుకు దేవుడిచ్చాడు ఎందుకు? వీణలు గబదని దమగ సితారలు గమగమదని పా పంచభూతాలలో పంచలోహాలలో పలుకును ప్రతి రాగం, తప్పదు తన స్థానం. శృతినైన తెలుపును, మేళకర్తలైన పలుకును. ముందు కనిపెట్టిందెవరు? భూమిలో మూల పురుషుడెవరు? చెప్పగలర ఎవరైనా? స్వరమాంత్రికులెవరైనా, సంగీతకారులైనా, చెప్తారా ఎవరైనా? చెప్పగలదు బైబిలే, రాసింది దేవుడే. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సప్త స్వరాలు కనుగొన్నది ఎవరు? భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు? సితార సానికను కనుగొన్న మూల పురుషుడెవరు? వాటిని వీటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు? అతడే యువాలు. సంగీత దర్శకులు అందరికీ జనకుడు. తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు. సరిగమ పదనిస ఎందుకిచ్చాడు తెలుసా? ఆ దేవుడు ఇచ్చింది తన మహిమకు తెలుసా? సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే. సర్వ శబ్దాలు కలిగిన వాడు ఆ దేవుడే.
వేరే శబ్దము, ఆ శబ్దము వలనే విశ్వము. దూతలే కూడి పాడగా ఆ దేవుడే స్వరమివ్వగా ఉరుము శబ్దము మెరుపు శబ్దము పలుకగలవా దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా వాయిద్యములకు మించిన శబ్దములున్నవి సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి గురుముల ధ్వని మెరుపుల ధ్వని కడలిలో ధ్వని ఎవరిది గాలిలో ధ్వని నీటిలో ధ్వని పదార్థం ధ్వని ఎవరిది ప్రతి వస్తువు మీటికి వినిపిస్తుంది తనలోని ప్రతిధ్వని ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని. కీర్తనలతో సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు, తన మాటలతో స్వరకల్పనలతో ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు. స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా సినిమాల కొరకు ఇది కాదు, పిచ్చి స్టెప్పులకు కాదు, సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు మనసు మార్పు నొందుటకే వాయించు సంగీతమే. సంగీతమంటే మూలం నీకు తెలుసా